ఇక ఆన్లైన్ గేమ్స్ తో నిన్న నేను కూడా సభలో వివిధ అంశాల మీద మాట్లాడడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో చూసి నేను సంతోషపడ్డా సార్. ఏది వృత్తి విద్యా కోర్సులను ప్రోత్సహిస్తాం, ఒక ఏది పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేస్తాం నియోజకవర్గానికి జిల్లా కోట అని చెప్పారు సార్. సరే అవి ఎటుపోయినా ఏం కథనో మనకు తెలియదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అయ్యా బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో 2014 పేజీ నెంబర్ 12 చూసుకోండి. 2014 బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో పేజీ నెంబర్ 12 పాయింట్ నెంబర్ 16 చూసుకో. పాలిటెక్నిక్ కళాశాలలు నియోజకవర్గానికి ఒకటి పెడతా అన్నారు, పెట్టలేదని చెప్పి నేను చెప్తే గతంలో మీ మేనిఫెస్టోలో పెట్టిరంటే మీరు మేనిఫెస్టో చదువుకోరంటే నేను చెప్పిన బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో 2014 పేజీ నెంబర్ 12లో ఉంది, చూసుకోరని చెప్పిన. క్లియర్గా కావాలంటే మేనిఫెస్టో ఇక మూసుకుర్రు. అంటే విషయం ఏంటంటే వాళ్ళు ఏదో వట్టిగానే బట్టగాల్చి మీదేస్తాం ఏదో చేస్తామని చెప్పి అనుకుంటున్నారు, కానీ అది తప్పు. ఇక అలాగే అధ్యక్ష 6000 పాఠశాలలు తెలంగాణ రాష్ట్రంలో మూతపడ్డాయనేటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు అధ్యక్ష స్కూల్స్ పైన మూతపడ్డ స్కూల్స్ పైన చర్చ జరిగింది అధ్యక్ష. వాళ్ళు చెప్తున్నటువంటి వాటికి సో వాటి విషయంలో ప్రభుత్వం ఏమైనా అంటే ఆ లోటును ఏమైనా పూడ్చడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా ఒకటి అధ్యక్ష. ఇక క్లాస్ రూమ్స్ లేకుండా ఏది ఒక బిల్డింగ్స్ లేకుండా చిన్న డార్మెటరీస్లలో కూడా పెద్ద పెద్ద గురుకులాలని చెప్పి నడిపించినటువంటి పరిస్థితి కల్లారా చూసినాం అధ్యక్ష. అలాగే 90% బీసీ వెల్ఫేర్ మస్తుగున్నాయి, మైనారిటీ వెల్ఫేర్ దాంట్లో చాలా ఉన్నాయి. 90 బీసీ వెల్ఫేర్, 60 ఎస్సీ వెల్ఫేర్ స్కూల్స్లు వితౌట్ ఆర్ఓ ప్లాట్స్తో నడుస్తూ ఉన్నాయి సార్. రక్షిత మంచినీటి కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా ఒక మాట సార్. అలాగే 20% స్కూళ్ళు సార్, 20% స్కూళ్ళు ఇక్కడ ఇబ్రాహీంపట్నం పేరు మీద స్కూల్ శాంక్షన్ అవుతుంది, అది పోయి మాల్కాడు ఉంటుంది సార్. ఈ రకంగా పేరు ఒక చోట ఊరొక చోట ఏదో తూతు మంత్రంగా గతంలో ఈ పాఠశాల నిర్వహణలు కొత్త గురుకులాలను తీసుకొచ్చినారు సార్. ఇక్కడ గమ్మత్ విషయం ఏంటంటే సార్, ఇంకా గతంలో 2014లో బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో చూసి నేను సంతోషపడ్డా సార్. ఏది వృత్తి విద్యా కోర్సులను ప్రోత్సహిస్తాం, ఒక ఏది పాలిటెక్నిక్ కళాశాలలు ఏర్పాటు చేస్తాం నియోజకవర్గానికో జిల్లా కోట అని చెప్పారు సార్. సరే అవి ఎటుపోయినా ఏం కథనో మనకు తెలియదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అయ్యా బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో 2014 పేజీ నెంబర్ 12 చూసుకోండి. 2003 పాఠశాలలు ఏవో మూత దిశగా ఉన్నాయని చెప్పి మనం అనుకుంటున్నాం సార్. ఈ మూతబడ్డ పాఠశాలలకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, గ్రౌండ్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం ద్వారా అక్కడ నడపలేనప్పుడు మీరు ప్రైవేటు వ్యక్తులను అక్కడ బీడీ చేసుకున్నటువంటి నిరుద్యోగులను ప్రోత్సహించి ఈ పాఠశాలను రన్ చేసుకోవడానికి వాళ్ళకు అవకాశం కల్పిస్తే తద్వారా వాళ్ళు కొంత ఉపాధి పొందగలుగుతారు, అక్కడ ఒక కొత్త స్కూల్ ఏర్పడగలుగుతుంది. ప్రైవేట్ పరం చేయమని చెప్పట్లేదండి, దాంట్లో మీరు వదిలిపెట్టిపోయినటువంటి రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేయమని చెప్తా ఉన్నా గవర్నమెంట్కి. దాంట్లో 25% ఎడ్యుకేషన్ పేద పిల్లలకు అందించడం కోసం రైట్ టు ఎడ్యుకేషన్ అక్కడ ఇంప్లిమెంట్ చేస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం వాడుకున్నట్టు ఉంటుంది. అక్కడ లోకల్గా ఒక కొంతమందికి ఉపాధి దొరికేటువంటి అవకాశం ఉంటుంది, నిరుద్యోగం కూడా కొంత స్కూళ్ళు గతంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో స్కూళ్ళు మూతపడేస్తే దాదాపు 6000 స్కూళ్ళు మూతపడేస్తే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్కూళ్ళను రీఓపెన్ చేసుకుంటూ వస్తుంది. ఏవైతే ఓపెన్ చేయలేని స్కూళ్ళు ఉన్నాయో వాటిని ఆయా ప్రాంతాల్లో బీఈడీ చదువుకున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు నిరుద్యోగులు వాళ్ళకు అప్పచెప్పి దీంట్లో మీరు స్కూల్ నిర్వహించుకోండి, దీనికి ఒక పేరు పెట్టుకొని స్కూల్ నిర్వహించుకోండి, ఇందులో రైట్ టు ఎడ్యుకేషన్ కింద 25% పేద పిల్లలకు ఉచిత విద్యను అందించండి అని చెప్పి ఆ రకమైనటువంటి ప్రతిపాదన నేను రాష్ట్ర ప్రభుత్వం మీద పెట్టడం జరిగింది. అంటే స్కూల్ మూత ఉండు కంటే ఒక స్కూల్ ఓపెన్ అయ్యి దాంట్లో ఒక గవర్నమెంట్ స్కీమ్ నడిస్తే మంచిది కదా. చెప్తే మీరు ప్రైవేట్ పరం చేయమంటారు అని చెప్పి ప్రైవేట్ పరం చేయమని చెప్తారా ఎవడన్నా? మీలాగా శ్రీ చైతన్య నారాయణ వీటికి కొమ్ముగాయమని చెప్పలే తీర్మానం తీసుకోనండి. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి.
లైక్ చేయండి.